చందమామ కథ ఛానల్కి స్వాగతం. దాదాపు 60 సంవత్సరాల పాటు తెలుగుతో పాటు అనేక భాషల్లో పిల్లలను పెద్దలను అలరించిన చందమామ మాసపత్రిక 2012 సంవత్సరంలో తన ప్రయాణాన్ని ముగించినప్పటికీ చందమామ ఇచ్చిన అనుభూతులు ఎంతో మంది హృదయాల్లో పదిలంగా ఇప్పటికే ఉన్నాయి, ఫ్యూచర్లో ఉంటాయి కూడా. ఈరోజు మన చందమామ కథ ఛానల్లో చందమామ పిల్లల మాసపత్రిక మొదటి ఇష్యూ గురించి చెప్తాను. ఈ ఇష్యూ 1947 జూలై 1 తారీఖు విడుదలైంది. అంటే మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక నెల ముందు విడుదలైంది. ఈ చందమామ మొదటి ఇష్యూ వేళ 6 అణాలు. 6 అణాలు అంటే పావలాకి ₹1 మధ్యలో అన్నమాట. అంటే అప్పుడు అణాలు ఉండేవి కాబట్టి దాదాపు మనం దాన్ని 35 ఒక 35 పైసలు 35-40 పైసల మధ్యలో అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కవర్ పేజీ. ఒక చందమామ పైన కూర్చొని చూస్తున్నాడు. చందమామ లోగో, పిల్లల మాసపత్రిక. ఒక నెమలి పురువిప్పు నాట్యం చేస్తుంది. అలాగే ఒక అమ్మాయి నెమలి అనుకరిస్తూ నాట్యం చేస్తుంది. ఇది కవర్ పేజీ. ఇది ఫస్ట్ కవర్ పేజీ చందమామ పత్రికది. తర్వాత ఒక అరటిపండు గెలని అబ్బాయి మురిపంగా పట్టుకొని ఉన్నాడు. ఇష్టమైన బరువు ఎంత మోసినా కష్టం అనిపించదు అనే క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో తీసిన ఆయన ఎన్ రామకృష్ణ. ఆ తర్వాత యాడ్ ఉంది, నెహ్రూ హోటల్స్ మై కాఫీ బార్, మౌంట్ రోడ్, మద్రాస్. ఇది గుప్త సంస్థ అని గుర్తుంచుకోండి. అంటే ఇది ఆర్యవైస్ హోటల్ అనమాట. అప్పుడు నెహ్రూ మీద దేశభక్తి బాగా, నెహ్రూ స్వాతంత్ర పోరాటంలో ఉన్నారు కాబట్టి ఆయన పేరు మీద పెట్టిన హోటల్ ఇది. ఆ తర్వాత ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ యాడ్ కూడా ఉంది. ఆ తర్వాత ఇండియా సిరామిక్స్ యాడ్. ఇది నెల్లూరు, కాళహస్తి, మద్రాసు. ఈ మన భోజనం చేసినప్పుడు పింగాణి వస్తువుల గురించి సంబంధించిన యాడ్. ఈ పింగాణి వస్తువులు వాడడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, పరిశుభ్రంగా తినొచ్చు అనే ఉద్దేశంతో అనేది ఇది చెప్పారు యాడ్లో. ఆ తర్వాత ఒక విద్యా సంస్థ యాడ్ వచ్చింది. ఇది ఇండెక్స్. ఈ సంచికలో ఏమేమి ఉన్నాయి అనేది ఒక ఇండెక్స్ పేజీ పెట్టారు. ఈ ఇండెక్స్ చుట్టూ ఇండియాలోని ప్రముఖ కట్టడాలు, గాంధీ, నెహ్రూ, దాదాబాయి నవరోజీ, రాజా రామ్మోహన్ రాయ్, ఇలా బుద్ధుడు, వీళ్ళందరి బొమ్మలు పెట్టారు. పైన చందమామ ఉంది, దేవాలయాలు ఉన్నాయి, తాజ్మహల్, కుతుబ్ మినారు, మన ఇండియన్ యాంబలం కూడా ఉంది, అశోకుడి 4 సింహాలు. ఇది తర్వాత వాళ్ళ చందమామ ఎడిటోరియల్, చక్రపాణి సంపాదకుడు అప్పుడు. ఇప్పుడు ఈ వీళ్ళ ఉద్దేశం ఏంటి చందమామ స్థాపించడానికి అనేది చందమామ చెప్తున్నట్టుగా చెప్పారు. ఇక నేను ఎప్పుడు నెల నెల వస్తాను, మిమ్మల్ని అలరిస్తాను అన్నట్టుగా ఈ ఎడిటోరియల్లో చెప్పారు. ఆ తర్వాత ఆహ్వానం అనే ఒక చిన్న కవిత లాంటిది. చందమామ రావే, జాబిలు రావే, రైలు ఎక్కి రావే, రష్యా కథలు దేవే, ఇంజిన్ ఎక్కి రావే, ఇంగ్లీష్ కథలు దేవే, బస్ ఎక్కి రావే, బంగ్లా కథలు దేవే, కార్ ఎక్కి రావే, కామెడీ కథలు దేవే, హార్న్ ఊదుతూ రావే, ఆకలి కథలు తేవే, కొండెక్కి రావే, కోటివేలు తేవే. అట్లాగా అలా తెచ్చి మాకు చక్కగా అందించు అని ఒక చిన్న కవిత లాంటిది. ఇది చలం దీక్షితులు అనేవాళ్ళు రాశారు ఇది. తర్వాత ఉడత పాట. సీత అనే ఒక అమ్మాయి, ఉడత రెండు ఎలా మాట్లాడుకుంటున్నాయి అనేది. సీత యూరప్ వెళ్దామంటే ఉడత యూరప్ రానంటది. యూరప్ గొప్పతనం సీత చెబుతుంటే నేను రాను యూరప్ కానీ ఉడత చెప్తా ఉంటది అనమాట. ఇది 2 పేజీల్లో ఉంది. అట్లాగే నెక్స్ట్ ఫస్ట్ కథ. ఇది చందమామలో వచ్చిన ఫస్ట్ కథ జిత్తుల మారి నక్కబావ. ఈ తర్వాత మన చందమామ కథ ఛానల్లో తర్వాత చెప్తాను. ఈ తర్వాత దిక్కుమాలే నక్క కథ తర్వాత తల్లి లేని పెళ్లికి ఉన్న కథ ఉంది. దాని తర్వాత తెనాలి రామలింగం కథ. తర్వాత పండుటాకుల పాట అనేది పాట అన్నా గానీ చిన్న ఒక కథ, ఆకులు రాలిపోయే అంశం మీద రాసిన కథ అన్నమాట ఇది. ఆ తర్వాత బండరాముడు అనే కథ ఒకటి ఉంది. అలాగే నాదకేసరి రచించిన కాకమ్మక్క కథ. తర్వాత కీలుగుర్రము, పొట్టి పిచ్చి కథ. ఈ కథ రాసింది అవసరాల రామకృష్ణారావు గారు. ఆ తర్వాత పెద్ద ప్రముఖ రచయిత అయ్యారు. రుద్రమ్మ నెక్స్ట్ మన రుద్రమ్మదేవి కథ ఇది. అట్లాగే ఒక చోట నెక్స్ట్ ఒక చిన్న క్విజులు, మధ్యలో క్విజులు పెట్టారు. ఈ 2 ఆడపిల్లల పాటలు అని చెప్పి ఒకటి ఉంది. ఈ 2 గేయాలు అంటే 2 గేయాలు ఒక పేజీలో పెట్టారు. అలాగే మహాపురుషుల జీవిత చరిత్రలు అని గాంధీ తాత చరిత్ర ఇచ్చారు. గీక్షసులు అనే ఒక కథ ఇచ్చారు. తర్వాత చందమామ తన ఆత్మకు చెప్పుకుంటుంది. చందమామ అంటే ఒరిజినల్ చందమామ తన గురించి తను చెప్పుకుంటుంది అనమాట. తర్వాత ఈ క్విజులు అన్ని ఇచ్చారు. తర్వాత వ్యాసరచన పోటీ పెట్టారు. అప్పుడు ఫస్ట్ వ్యాసరచన పోటీలో ఫస్ట్ ఏంటంటే దొంగ ముచ్చు అనే పదం మీద వ్యాసం రాయమని చెప్పేసి పిల్లలకి పోటీ పెట్టారు. మొదటి బహుమానం ₹10, రెండవ బహుమానం ₹5. చందమామ పజిల్ క్లీన్ ఇచ్చేయడం, గళనుడి కట్టి రాయడం ఒక పేజీలో ఉంది.
అట్లాగే మద్రాస్ రేడియోలో తెలుగు పిల్లల కోసం ఏమేమి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఆ టైం టేబుల్ అంతా ఒక పేజీలో ఇచ్చారు. తర్వాత లోధ్రా అని యాడ్ ఇచ్చారు. తర్వాత కోటెస్ బ్రదర్స్ అని ఒక యాడ్ ఇచ్చారు. లాస్ట్ పేజీలో వాహిని వారి యోగి వేమన సినిమాకు సంబంధించి చిత్తూరు నాగయ్య యాక్ట్ చేసిన ఆ సినిమా తాలూకు యాడ్ ఇచ్చారు. లాస్ట్ పేజ్ అది ఉంది. ఇది చందమామ ఫస్ట్ సంచికలో ఉన్న కథలు, విశేషాలు అన్నీ ఉన్నాయి. ఈ కథల గురించి మెల్లగా మన చందమామ కథ ఛానల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలండి.